బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కార్, జీపు, వ్యాన్, లైట్ వెహికల్స్ కు కిలోమీటర్స్ కు 10 పైసలు, మినీ బస్సు, ఎల్సీవీ వాహనాలకు కిలోమీటర్కు 20 పైసలు పెంచింది ఐఆర్బీ సంస్థ. భారీ వాహనాలకు కిలోమీటర్కు 70 పైసలు పెంచింది ఐఆర్బీ సంస్థ. అటిక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కార్, జీపు, వ్యాన్, లైట్ వెహికల్స్ కు కిలోమీటర్కు 10 పైసలు, మినీ బస్సు, ఎల్సీవీ వాహనాలకు కిలోమీటర్కు 20 పైసలు పెంచింది ఐఆర్బీ సంస్థ. భారీ వాహనాలకు కిలోమీటర్కు 70 పైసలు పెంచింది ఐఆర్బీ సంస్థ. అటిక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రవణ్, చెప్పండి, ఓఆర్ఆర్ లో టోల్ ఛార్జీలు రేపటి నుంచి పెరిగిన ఛార్జీలు అందుబాటులోకి రాబోతున్నాయా? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? రేపటి నుంచి ఓఆర్ఆర్ పైన టోల్ అంటే ఓఆర్ఆర్ పైన తిరిగేటువంటి వాహనాల రేట్స్ పెంచబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఒకసారి మనం ఏ రేట్లు ఎంత మేర పెంచాయనేది క్లియర్గా గమనిస్తే కిలోమీటర్ పరంగా ఏ వెహికల్కి ఎంత రేట్లు పెరగబోతున్నాయని ఒక సంస్థ ప్రకటించింది. ఆ సంస్థకు సంబంధించిన ఐఆర్బీ ఇన్ఫ్రో లిమిటెడ్స్ అనే సంస్థ ఈ రేట్స్ని ప్రకటించింది. సో కార్ పైన కిలోమీటర్కి 10 పైసలు పెంచబోతుంది. అంటే ఎంత పెరుగుతుందని ఒకసారి మనం గమనిస్తే గతంలో అంటే ఇవాళటి వరకు 2.34 పైసల నుంచి 2.34 పైసలు ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. సో రేపటి నుంచి 2.44 రూపాయలు వసూలు చేయబోతున్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మినీ బస్కి ఇవాళటి వరకు 3.77 రూపాయలు కలెక్ట్ చేస్తే రేపటి నుంచి అంటే పెరిగిన రేట్ల ప్రకారంగా ఒకసారి గమనిస్తే 3.94 రూపాయలు పెరగబోతున్నట్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా యాక్సెస్ ట్రక్తో పాటు బస్సులకు సంబంధించిన రేట్స్ ఒకసారి గమనిస్తే 6 రూపాయల 69 పైసలు ఇవాళటి వరకు వసూలు చేస్తే రేపటి నుంచి 7 రూపాయలకు ఇది పెరగబోతుంది. అదేవిధంగా భారీ వాహనాలు అంటే హెవీ వెహికల్స్కి సంబంధించిన ప్రైజెస్ మనం ఒకసారి గమనిస్తే 15.09 పైసలు ప్రస్తుతం ఉంటే రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15 రూపాయల 78 పైసలు పెరగబోతుంది. సో ఇవన్నీ రేట్లు కూడా రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతి ఏడాది కూడా 5 నుంచి 10 పైసలు అంటే 5 పైసల నుంచి 10 పైసలు పెంచుకునే దానికి కాంట్రాక్ట్లో ఆల్రెడీ వెసులుబాటు ఉంది కాబట్టి మేము పెంచబోతున్నాం అనేది వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. క్లియర్గా ఐఆర్బీ అనేటువంటి సంస్థ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏ వెహికల్కి ఎంత పెంచబోతున్నాము అని. సో 5 పైసలు 10 పైసలు అనేది చాలా తక్కువనే పెంచబోతున్నాం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ కిలోమీటర్లు పెరుగుతున్నప్పటికీ కూడా ఆ రేట్స్ ఎక్కువ కనిపించేటువంటి అవకాశం ఉంది. బేసిక్గా మనం బయట నుంచి గమనిస్తే లేదా ఈ విధంగా 5 పైసలు 10 పైసలు అని చెప్పుకుంటే చాలా తక్కువనే అని కనిపిస్తుంది. కానీ కిలోమీటర్లు ఎక్కువ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం దాదాపుగా 158 కిలోమీటర్లు. సో కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేస్తే ఎక్కువ రూపాయలు ఛార్జ్ పడేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇవన్నీ గైడ్లైన్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. రేపటి నుంచి ఇవన్నీ ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నటువంటి ప్రతి టోల్ గేట్ దగ్గర ఇవి ఛార్జెస్ అమలు కాబోతున్నాయి అనేది ఆ సంస్థ ప్రకటించింది. సో ఇవన్నీ కూడా జనాలకు అవేర్నెస్ ఇచ్చేందుకు ఒక పేపర్ ప్రకటన కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇందులో వాళ్ళు ఏ రేట్స్ రేపటి నుంచి వసూలు చేయబోతున్నారు, ఎంత మేర పెంచబోతున్నారు అనేది క్లియర్గా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. సో ఇవి ఏ విధంగా పెంచుతున్నారు అని హెచ్ఎండి అధికారులను మనం అడిగినా లేకపోతే ఈ సంబంధిత సంస్థ ఏవైతే ఔటర్ రింగ్ రోడ్ని మెయింటైన్ చేస్తున్నారో ప్రస్తుతం వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నటువంటి మాట మాకు యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ నామ్సే మేము పెంచుతున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పబోతున్నారు. సో ఔటర్ రింగ్ రోడ్ పైన కార్లు, వాహనాలు, హెవీ వెహికల్స్, ట్రక్స్, లారీలు ఇవన్నిటిపైన కూడా ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అంత మేర డబ్బులు వసూలు చేసేందుకైతే ఈ సంస్థ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.